హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మనము హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనే సిరీస్లో ఈరోజు టిప్, థింక్ అబౌట్ యువర్ పాజిటివ్ పాయింట్స్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ అండ్ రీడ్ ఇట్ ఆఫెన్. ఫ్రెండ్స్, ఈరోజు టిప్, థింక్ అబౌట్ యువర్ పాజిటివ్ పాయింట్స్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ అండ్ రీడ్ ఇట్ ఆఫెన్. ఫ్రెండ్స్, మీకు గుర్తే ఉంటుంది, ఈ హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో సెకండ్ టిప్లో నేను చెప్పేటప్పుడు మీకు యూ హ్యావ్ స్ట్రెంగ్స్ యాజ్ వెల్ యాజ్ వీక్నెసెస్ అని చెప్పాను. మీకు పాజిటివ్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ స్ట్రెంగ్స్, నెగిటివ్ పాయింట్స్ ఏమో మన వీక్నెసెస్. పాజిటివ్ పాయింట్స్ ఏమో మన యొక్క బలాలు అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏమో మన యొక్క బలహీనతలు. ఫ్రెండ్స్, ఈ టిప్ మనకేం చెప్తుందంటే, మనకున్న బలాల్ని, మన స్ట్రెంగ్స్ని, మనకున్న వీక్నెసెస్ని లిస్ట్ చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకుని ఫ్రెండ్స్, మీరు మధ్యకి స్కేల్తో చక్కగా లైన్ డ్రా చేసి 2 కాలమ్స్ డ్రా చేసి, ఫస్ట్ కాలంలో స్ట్రెంగ్త్, సెకండ్ కాలంలో వీక్నెసెస్ అని రాసుకుని మీరు లిస్ట్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెంగ్త్ అంటే మీకు కోపం ఎక్కువ అనుకోండి, అది మీ వీక్నెస్. మీకు ఓర్పు ఎక్కువ అనుకోండి, అది మీ స్ట్రెంగ్త్. మీకు ఎంత పని చేసినా మీకు చికాకు రాదనుకోండి, అది మీ స్ట్రెంగ్త్. మీకు ఊరికినే ఇరిటేట్ అవుతున్నారు అనుకోండి, ఊరికినే మీరు ఇరిటేట్ అయిపోతూ అసహనంగా మీరు ఇంపేషెంట్గా ఉంటుంటే అది మీ వీక్నెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగా మీరు ఒక్క గంట కూర్చుని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుని, మీ పాజిటివ్ పాయింట్స్ ఏంటి, మీ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, అవి లిస్ట్ అవుట్ చేసుకుని ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ వీక్నెసెస్. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మన బలాలతో మన బలహీనతల్ని జయించడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం బలాల మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, చాలా వరకు మనం ఏం చేస్తామంటే మన ఫోకస్ అంతా ఎప్పుడు మన నెగిటివ్ వీక్నెసెస్ మీద ఉంటుంది. నాకు అది రాదు, ఇది రాదు అని మనం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. మనం వీక్నెస్ మీద ఫోకస్ చేస్తాం, కానీ మన యొక్క స్ట్రెంగ్స్ మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయం. మన అందరికీ బలహీనతలు, బలాలు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఒక కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎప్పుడు కూడా మన బలాల మీద మనం ఫోకస్ చేయాలి. మన యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్ని లిస్ట్ అవుట్ చేసుకుని స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి వీక్నెసెస్ని మన స్ట్రెంగ్స్తో ఎలాగ జయించాలనే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను మనందరికీ తెలిసిన ఒక మంచి కోరస్తో నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఈ కోరస్ మీకు మంచి పాజిటివ్ పుషప్ ఇస్తుంది ఫ్రెండ్స్. దట్ కోరస్ ఈజ్ నథింగ్ బట్ we shall overcome. We shall overcome. We shall overcome. We shall overcome every day. Oh, deep in my heart, I do believe we shall overcome every day. We shall overcome every day. We shall overcome every day. That's it friends. ఈ వీడియోలో ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.